ఒకటి చెప్పదలుచుకున్నాము, రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది గత ఎన్నికలకు ముందే. గత ఎన్నికలకు ఒక 5-6 నెలల ముందే రియల్ ఎస్టేట్ సేల్స్ పడిపోయినాయి. పోయిన ఎన్నికల అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికల ముందే పడిపోయింది. ఎలక్షన్స్ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత 2-3 నెలలకెళ్ళి చూడండి, రిజిస్ట్రేషన్స్ ఇన్ఫాక్ట్ పెరిగినాయి. ఈరోజు పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ను, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరుగుదలను చూసి కూడా ఓర్వలేక ఇటు ప్రభుత్వాన్ని, ఇటు రేవంత్ రెడ్డి గారి మీద అక్కసుతోటి బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇన్ఫ్లేట్ చేసి ఒక బబుల్ లాగా పెంచి, అంతకుముందు రియల్ ఎస్టేట్ చూస్తే ఒక పోయిన ఎలక్షన్స్ కంటే ముందు 2-3 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూస్తే రెరా అనేది అసలు లేకుండే. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది మొత్తమే లేని పరిస్థితి ఉండే. దానికి సోమేష్ కుమార్ గారు ఆనాటి చీఫ్ సెక్రటరీ గారే ఇన్ఛార్జ్. ఆయన ఒక 10-12 శాఖలు ఇన్ఛార్జ్ గా ఉండేది. ఏది కూడా చూసుకోలేని పరిస్థితి. అంటే ఒక రెగ్యులర్ పోస్ట్ అనేది దానికి ఇవ్వకుండా రెరా అథారిటీ కూడా లేకుండే. రెరా అథారిటీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలనలో కొత్త రెరా అథారిటీ కూడా ఇచ్చిండ్రు. రెరా రెగ్యులేటరీ అథారిటీ కాకుండా రియల్ ఎస్టేట్ రెరా ట్రిబ్యునల్, అప్లెట్ ట్రిబ్యునల్ కూడా ట్రిబ్యునల్ అథారిటీ కూడా జస్టిస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అపాయింట్ చేసింది. అయితే ఈ రెండు కూడా అంతకుముందు సరిగ్గా పనిచేయని పరిస్థితులలో నాటి వెంచర్స్ చేస్తూ, ప్రీసేల్స్ చేస్తూ, అడ్డగోలు రేట్లకు కొనుక్కొని పర్మిషన్లు రాకముందే రెరా అనేది అప్లై చేయనప్పుడు, రెరా అథారిటీ లేనప్పుడు ప్రీసేల్స్ చేసి ప్రజల దగ్గర వేలాది ఫ్లాట్లు ప్రీసేల్స్ చేసి మరి ఆ డబ్బులు అడ్డగోలు కొనగొట్టి ఆ వెంచర్స్ అనేటి అవి స్టార్ట్ కూడా కాలే. అనేక మంది, చాలా మంది మరి ఈ ప్రజలు చాలా మంది ఫ్లాట్లు కొనుక్కొని మధ్యతరగతి ప్రజలు మోసపోయిన పరిస్థితి ఆనాడు ఉండే. మరి వేలాది మంది ఆనాడు కొనుక్కొని ఆ మార్కెట్ మొత్తం కూడా ఆ డబ్బులను ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా సాహితీ లాంటి ప్రాజెక్ట్స్ చెప్పాలంటే ఈ మధ్య మీరు చూశారు కూడా. మరి అక్కడ కొంపెనీలో కానీ అమీన్పూర్లో కానీ ఆ వెంచర్ స్టాప్ అని మరి దాదాపు 1000 కోట్లు కూడా వసూలు చేశారు. అట్లా ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అంటే ఈ గత ప్రభుత్వ నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఏం జరిగింది కూడా చూడని పరిస్థితి. ప్రజల సొమ్ము మోసపోయారు. అది వాటి Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.